ఇదిగోండి పొద్దున బీరకాయ కూర ఉన్నాయి కదా, కొంచెం అయింది. ఇంట్లో కాకరకాయలు ఉన్నాయి, కాకరకాయలు వేపుదామని. ఈ వర్షాలకి మొన్నే తెచ్చింది కాకరకాయలు, వాటిలో ఒక 5-6 కాయలు దాకా కుళ్ళిపోయినాయి. వర్షాలు కూరగాయలు ఉండవు అని తెచ్చుకున్నాం కదా, ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుంటే, లేకపోతే 2 రోజులు సరిపోని తెచ్చుకుంటామే. వీటిని ఉప్పు వేసుకొని పిసుక్కొని నానబెట్టుకొని ఒక అరగంట పిండుకొని వేపుకోవచ్చు. అలా కాకుండా అప్పుడప్పుడు కోసుకొని కూడా వేపుకోవచ్చు. నేను ఇప్పుడు అప్పుడప్పుడు కోసుకొని వేపుతున్నాను. అలా చేస్తాను, ఇలా చేస్తాను. ఎందుకంటే నూనె కాగుతుంది. ఇలా వేసుకొని నూనె కొంచెం వేసుకొని వేసుకుంటే సరిపోయిద్ది. మన ఏ గదిలకి ఆ నూనె దానికి. నేను ఇలా ఏమి వేపుతున్నానండి. వేగుతున్నాయి, వేగినాక తర్వాత చెప్తా ఏం వేస్తున్నాను అనేది. కాకరకాయ చాలా ఒంటికి మంచిదండి. అప్పుడప్పుడు కాకరకాయ కూడా తింటూ ఉండాలి. మేము వండైతే చాలా అవుతుంది. ఇదివరకు తినేవాళ్ళం. ఇవ్వండి కాకరకాయలు తేగిపోయినాయి. ఇప్పుడు ఉట్టి చిన్నపాయి జీలకర్ర నూరుకొని ఆ కారం చేస్తున్నాను నేను. కొంతమంది కాదు వేసుకోవచ్చు అందరూ. సారీ అండి, శనగపప్పు ఎండు కొబ్బరితో మిక్సీ కారం వేసుకొని కాకరకాయలు వేసుకోవచ్చు. ఇలా ఉట్టి చిన్నపాయ నూరుకొని వేసుకుంటే 1 రోజు 2 రోజులు అయిపోద్ది. అలా వేసుకుంటే 4-5 రోజులు ఉండిద్ది. నేను ప్రస్తుతానికి ఇప్పుడు ఈ కారం చేస్తున్నాను, చిన్నపాయ జీలకర్రతో. చిన్నపాయతో జీలకర్రతో ఇదిగోండి. ఎండాక కాకరకాయలన్నీ ఇట్లా వేపేసుకున్నాం మొత్తం. ఇక వచ్చినాయి వేగినాక. తాలింపు గింజలు వేగినాయండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఇప్పుడు ఇది చిన్నపాయి జీలకర్ర బాగా కచ్చా పచ్చిగా దంచుకొని దాంట్లో వేసుకోండి. కొంచెం వేసుకోవాలి. మళ్ళీ కమ్మనాసం వస్తుందండి. నిలబడి అంటేనే కమ్మనాసం. ఇంకా జీలకర్ర కూడా అయ్యింది కదా, మళ్ళీ ఉంది అసలు. ఇదిగోండి ఇప్పుడు మనకు చిన్నపాయ అట్లా వేగిపోయింది కదా, చిన్నపాయ జీలకర్ర. ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి. ఇదిగోండి ఉప్పు. నేను కారం 3 చెంచాలు వేసుకున్నాను. ఇలా వేయింది కదా, ఇప్పుడు
కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి కాకరకాయ కూర ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుందండి, చూస్తుంటే నోరు వరకు ఉంది. మనం కొబ్బరి శనగపప్పు వేసుకునేదంటే కారం బాగా ఉదిగిచ్చిద్ది, అది 4-5 రోజులు వచ్చింది. ఇలా చేసుకోవాలంటే 2 రోజులు సరిపోయిద్ది. మరీ ఎక్కువ రోజులు ఉన్న కూడా మాగినట్టు బాగుంటలేదండి. అలా శనగపప్పు కొబ్బరి వేసుకున్నా కూడా తక్కువ వేసుకొని చేసుకోవాలని చెప్తుంది. ఎందుకంటే వంటలో ఎందుకోను ఎక్కువ రోజులు ఉంటాయి. ఇలా అయితే మనం ఫ్రెష్గా తిన్నట్టు కూడా ఉండద్ది. ఇదిగోండి పొడిపొరలాడుతా కాకరకాయ కారం, చక్రాలల్లే ఉండి కాకరకాయలు. సరేనండి.